కార్మికులకు సెలవు దినం ప్రకటించకుండా పని చేయించుకుంటూ కనీసం జెండావిష్కరణ చేయకుండా ఎందుకు ఎగరేయలేదని అడగ్గా ఆగస్టు 15 తప్ప జనవరి 26 మాకు తెలీదు, మేము చేయమని పొందలేని సమాధానం ఇన్ఛార్జ్ సురేష్ రెడ్డి చెప్పడం జరిగింది. వెంటనే బీజేపీ నాయకులు కార్మికులతో పనులు బంద్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిటి సందీప్, ఎక్స్ ఎంపీపీ మండల అధ్యక్షుడు గుదే మధుసూదన్ యాదవ్ మరియు మండల నాయకులు పాల్గొని పనులు బంద్ చేయడం జరిగింది. ఆగస్టు రాజ్యాంగంలో మనం ఉన్నాం, కార్మికులందరూ పనిచేస్తున్నారు. ఏది కాగట్లేదు, చట్టానికి మన వ్యతిరేకం కాదు, అందరి పద్ధతికి మన వ్యతిరేకము కాదు. హ్యాపీగా చేసుకునే పనిచేస్తున్నారు. కనీసం అంబేద్కర్ ఫోటో పెట్టి కూడా మీరు కాదు, ఒక ఇదేని కాదు కానీ అందరినీ గౌరవించే వాళ్ళమే, అందరినీ మీలాగా మేము కూడా పౌరులమే కదా. పౌరులైతే మరి ఇది మాత్రం మేము ఆగస్టు 10 చేస్తాం. ఎవరు చెప్పరు, ఎలా చేసుకుంటాము పండగ మనం ఎదుర్కొంటుంది కదా. అందరి భావాల్లో ఉంటుంది, మనందరి మనసులో ఉంటుంది, మనందరం దానికి గౌరవంగా కూడా ఫీల్ అవుతాం. బాగా ఏ తమ్ముడా, ఇది అనేది మేము ఆగస్టు 15 రోజు బ్రహ్మాండంగా చేస్తాం, ఫస్ట్ క్లాస్ గా చేస్తాం. ఈ రోజు మీరు అవమానించినట్టు, ఈ రోజు మీరు మీ కంపెనీ మీరు అవమానించినట్టు ఇక్కడ జెండా ఎగరకపోవడం. నువ్వు ఇంతకుముందు ఇక్కడున్న అబ్బాయి కదా. నేను ఒక ఎస్సీని మాట్లాడుతున్నాను. నేను ఒక ఎస్సీ దళితని, నేను భారతీయుడిని. జెండా ఎగిరేయాలి. ఆర్ఎస్ఎస్ లో రాజ్యాంగంలోకి వచ్చిన రోజు ఈ రోజు జెండా ఎగిరేయాలి. మీరు ఖచ్చితంగా జెండా ఎగిరేయాలి. అంబేద్కర్ అవమానించిన రోజు మీరు, ఈ రోజు అంబేద్కర్ అవమానిస్తున్నారు మీరు. జెండా ఎగిరేయాలి. ఈ రోజు జనవరి 26 జెండా ఎగిరేయాలి. నా ఏజ్ 26 సంవత్సరాలు. జెండా ఎగిరే కారణం కనిపించింది ఇక్కడ కనిపించింది మీ పరిశ్రమ కాదు. కాకపోతే మీరు జెండా ఎగిరేయాలి. అనుభవం ఉన్న జెండా బుద్ధి ఎగిరేయాలి. నేను కులం కాదు, అంబేద్కర్ అవమానించిన రోజు జెండా ఎగిరేపోవడం కారణం అంబేద్కర్ అవమానిస్తున్నారు. జెండా ఎగిరేయండి మీరు అక్కడ, జెండా ఎగిరేయండి అక్కడ, జెండా ఎగిరేయండి అక్కడ, మీరు జెండా ఎగిరేయండి. నువ్వు పోరుకట్టడం జెండా ఎగిరాలి అక్కడ. మీరు ఎట్లా చెప్తున్నారు అది? అంటే ఇది కాదు, ఇది కాదు, నీతో కాదు. మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ అంబేద్కర్ అవమానిస్తున్నారు. ఈ రోజు మీరు నిర్లక్ష్యంగా తక్కువ నీతో మాట్లాడు, నీతో మాట్లాడాను సార్. వచ్చింది సార్. నమస్తే సార్.